నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ స్పీకర్కు లేఖ రాయడం, హైకోర్టుకు వెళ్ళడం ఇదంతా తెలిసిందే. అసెంబ్లీకి అయితే ఆ హోదా దక్కేదాకా రాను అన్న ఇండికేషన్ కంప్లీట్గా ఇచ్చినట్టే అనుకోవాలి. ఇక నేను ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు, రకరకాల వాదనలు తెర మీద తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఆయన ఫైట్ చేసే ఉద్దేశం లేదా, మరి బెంగళూరు వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి, దీంతో పాటు రకరకాల క్వశ్చన్స్ అయితే తెర మీదకి వస్తున్నాయి. వాటిని తెలియజేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. ఫస్ట్ అంటే ఇప్పటికి 2 times ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ 40 daysలోనే 2 times ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. ఈవెన్ సెకండ్ టైం అడిమినప్పుతోటి 1 or 2 weeks అక్కడే ఉంటారనుకుంటే రషీద్ ఇన్సిడెంట్ తోటి హుటాహుటిన రావడం జరిగింది. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. ఇక దీన్ని రకరకాలుగా ఇంకా ఆయన కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉండే నేతలంతా, అటు జనసేన, టీడీపీ వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జగన్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? అంటే జగన్ మొన్న కూడా అసలు బిగినింగ్ లో ఎలక్షన్స్ అవ్వగానే ఆయన అసలు హైబర్నేషన్కి వెళ్ళిపోయాడు, నిరాశ చెందాడు, అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాడు, హిమాలయాలకు వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. ఆయన కూడా అదే ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు ఆయన చూస్తే అర్థమైంది. తర్వాత ఏదైనా కానీ ఉన్న నాయకులు వెళ్ళిపోతారు, ఉన్న బలం కూడా పోతుందనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, మరి అంత పెద్ద లీడర్ని, మరి ఆయన పోయి పలకరించిపోతే అసలు వాళ్ళు కూడా జారిపోతారని ఆ ఫీడ్బ్యాక్ మిగతా వాళ్ళు ఇచ్చి ఉంటారు. సాధారణంగా ఆయనకి ఎవరు చెప్పడానికి సాహసించరు. ఆయనకి ఏదో అనిపించి ఉంటుంది, పల్నాడులో ఒక హీరో ఉన్నాడు కదా మనకు, మనం ఎట్లా అని, అందుకని వెళ్ళాడు. తర్వాత ఈ రషీద్ ఒకటి ఇష్యూ దొరికింది, దాన్ని కూడా ఒక ఇష్యూ చేయడానికి ట్రై చేశాడు. ఢిల్లీ దాకా తీసుకెళ్ళాడు ఇష్యూని. అది మ్యాక్సిమం ఇక తను చేయగలిగింది ఇంకెందుకంటే ఏం కనపట్లేదు. నిన్న ఆర్థిక పరిస్థితుల మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ బుగ్గన రాజేందర్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఇంకప్పుడు వాళ్ళు సభకి పోకుండా, అంటే మొన్న సభకి పోయే ఈ పనులన్నీ చేస్తుంటే బాగుండేది, ఒక ఇది ఉండేది. అంటే ఆయనకి మొదటి నుంచి కూడా ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. నిజానికి మామూలుగా పోయి మాట్లాడి ఈ చేసి బయట మాట్లాడిందంతా సభలో మాట్లాడి అక్కడే ఏదో గందరగోళం చేస్తుంటే ఇంకా ఎక్కువ ఇది వచ్చేది. అదేంటంటే అతనికి ఫాల్స్ ప్రెస్టేజ్. అదేదో నేను చెయ్యి ఎత్తంగానే స్పీకర్ నాకు ఆగాలి, నన్ను మాట్లాడనివ్వాలి అంటే ప్రతిపక్ష హోదా ఉంటే అది అవకాశం ఉంటుంది. ఈయన అధికార పక్షానికి చెందిన సీఎం ఇప్పుడు మాట్లాడితే ఎప్పుడైనా ఎట్లా ఇస్తారో ఈయనకి కూడా అట్లా ఇచ్చే ఒక ప్రివిలేజ్ ఉంటుంది. అట్లాగే ఈయనకి కాన్వాయి ఇవన్నీ ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే చాలా సిల్లీగా ఉంది. ఏంటంటే ఇప్పుడు అతను మెచ్యూరిటీ లేదంటానికి ఇట్లాంటి పిల్ల చేష్టల వల్లనే అతను ఓడిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. అదేదో నవరత్నాలన్నీ ఆటనే పట్టు కూర్చుని మిగతా అన్ని వదిలేసేసి, ఈ నవరత్నాలు మనం ఎవరికైతే ఇస్తున్నాం వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తే చాలు అని లెక్కలు వేసుకుని ఆ పర్సంటేజ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేదో పెత్తందారులు, పేదలు. ఇప్పుడు యాక్చువల్గా పెత్తందారులు అంటే అక్కడ ఎవరైతే ఈ వర్కర్స్ ఎవరైతే ఆయన పెన్షన్లు ఇస్తున్నాడో వాళ్ళందరికీ యజమానులు కూడా ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా యజమాన వర్గం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఆ సంస్థల్లో వీళ్ళు పనిచేస్తారు, ఆ సంస్థలు నడిపేవాళ్ళు, అసలు మార్కెట్లో ఇప్పుడు కొనుగోలు చేసేవాళ్ళు, మార్కెట్లో పన్నులు రావడానికి కావాల్సిన కార్యకలాపాలు చేసేవాళ్ళు వీళ్ళు అంటారు. వీళ్ళందరూ నాకు అక్కర్లేదు అనుకున్నాడు. అంటే అసలు కమ్యూనిస్టుల కంటే కూడా ముందు వర్గ పోరాటం, వర్గం ఇవన్నీ వాళ్ళే వదిలేశారు. ఈయన పిచ్చి పిచ్చిగా ఏదో పెట్టుకుని ఆ ఓట్ బ్యాంక్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుని దాని వరకు చూసుకుంటే చాలని ఒక పిచ్చి పిచ్చి ఊహలతోటి అతను దెబ్బతిన్నాడు యాక్చువల్లీ. అట్లా లా అండ్ ఆర్డర్ కూడా విచ్చలవిడిగా అందరిని వదిలేయటం, ఎట్లా పడితే అట్లా చేయటం, చంద్రబాబుని జైల్లో పెడతాం, ఇదంతా ప్రాక్టికాలిటీ లేని తనంతో దెబ్బతిన్నాడు. సరే ఇంకా ఇప్పుడు తర్వాత కూడా సభకు వెళ్ళాలి. ఇప్పుడు అతను ఈ 11 మంది శాసనసభ్యులను ఎన్నిక చేసుకున్నాడు. ఏ ఉద్దేశంతో ఎన్నిక చేసుకున్నారు? వాళ్ళు మమ్మల్ని శాసనసభలో రిప్రజెంట్ చేస్తారు, మా సమస్యలు చెప్తారు అనేది. అంటే మిగతా రాజకీయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది. 11 మందిలో మీరు ఒక ఎమ్మెల్యేకి మీరు ఓటేసారు అనుకోండి, మీరు, మీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే నేను, ఆయన, మరి వాళ్ళ రిప్రజెంటేషన్ లేనట్టేగా. ఇప్పుడు మనకేంటి, మన ఎమ్మెల్యే అక్కడ లేడు అంటే మన సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటాం? అసలు సభకే పోని ఎమ్మెల్యేని రేపు పోయి మంత్రినో ఎవరినో ఏం అడుగుతాడు అతను? ఏమైనా సభకు రావు, ఇంకా నీకేందా చేసేది అంటారు. వాళ్ళకి కూడా విలువ ఉండదు కదా. అదేం ఆలోచించట్లేదు. ఎందుకంటే జగన్ ఫస్ట్ నుంచి కూడా తన సెంటర్గానే ఆలోచిస్తాడు. నా బొమ్మ మీద మీరు అందరూ గెలిచారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నెగ్లెక్ట్ చేశాడు.
అదే అసలు ఆయన పొలిటికల్గా దెబ్బ తీసుకున్నాడు. ఫస్ట్ వాలంటీర్స్ని పెట్టి, అంటే ఇండైరెక్ట్గా, అంటే ఏదో ఎవడో పాలేరుని పెట్టేసేసి పాలేరుతో నడుపుతాం కదా మనం, ఆ వ్యవహారం అట్లా నడపాలని ఆ ఫ్యూడల్ మనస్తత్వం అట్లా చేశాడు. దాంతో ఏమైంది, ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నాయకుడికి తనకు సొంత కెరీర్ ఉంటుంది. ఈవెన్ సర్పంచ్ దగ్గర నుంచి తను సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్నాడు, లేదా సర్పంచ్ లెవెల్లో ఉన్నాడు, తను ఆ జనంతో కాంటాక్ట్స్, ఆ జనానికి పనులు చేసి పెట్టడం అవన్నీ కూడా తన ద్వారా జరిగితేనే అతనికి రిపోర్ట్లు వేస్తారు. అట్లాగే ఇప్పుడు మండల స్థాయి, జెడ్పీ స్థాయి, అక్కడ ఎమ్మెల్యే స్థాయి, పోనీ ఎమ్మెల్యేగా నిలబడదామని ఆకాంక్ష ఉన్న లీడర్ అయినా సరే, ఇప్పుడు అసలు వీళ్ళెవరు సంబంధం లేదు, జగన్ బొమ్మ మీదే గెలిచాము, అసలు మీరు ఎవరితో సంబంధం లేదు అన్నట్టు అతను తయారు చేయటం వలన వీళ్ళందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పైరవీలు, ఈ ఇసుక దందాలు అవన్నీ కూడా 4-5 లేదా కొంతమంది 10 మందికే పరిమితమైనవి. ఎందుకంటే ప్రతి వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు, సంపాదించుకున్నాక రేపు ఎలక్షన్స్లో మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఆ రకంగా చూసినా సరే అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకమైన బిహేవియర్ తోటి ఆయన మొత్తం ఆయన పోతే మిగతా 10 మందిని పంపించవచ్చు కదా. అంటే నేను పోతేనే మీరు రావాలి, అంటే అసలు మీరు ఎమ్మెల్యేలు కాదు, అసలు మీకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు, మీరు రాజకీయాలు చేయక్కర్లేదు, మీ ప్రాతినిధ్యం ఏదైతే మీరు గెలిచారో మీ డ్యూటీ మీరు చేయనట్టే. జగన్కి కొన్ని ఫెసిలిటీస్ కల్పించలేదు, ఆయనకు అసంతృప్తి ఉంది, ఆయన డ్యూటీ ఆయన చేయట్లేదు ఒక శాసనసభ్యుడిగా. ఈ తాచెడ్డకోతి వనవాలా చేర్చినట్టు ఇప్పుడు ఒక లీడర్గా నాకు ఇప్పుడు మొన్న చంద్రబాబు ఉన్నాడు, ఆయన పోతే మిగతా వాళ్ళు వెళ్ళారు కదా, ఆయన అలిగాడు, ఇక అందరూ అలిగండి కూర్చోండి అంటే ఏముంటుంది. ఇప్పుడు అక్కడ సభలో ఎట్లుంది, వన్ సైడ్గా ఉంది, అంతా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే బిల్లులు పాస్ చేసుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ 11 మంది మంచివాళ్ళో చెడ్డాళ్ళో వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది కూడా అవసరం. ఎందుకంటే ఒక్కో సందర్భంలో రాజకీయాల కోసం మాట్లాడినా, ఇంకో సందర్భంలో ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళు ప్రజల గొంతుని వినిపించాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో సిపిఐ మెంబర్ ఒకతనే ఉన్నాడు, సాంబశివరావు. ఆయన ఒకడే అటెన్షన్ డ్రా చేస్తున్నాడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఫస్ట్ అసెంబ్లీ రోజు కూడా చాలా మంది మీడియా మిత్రులే కావచ్చు, బయట జనాలు కావచ్చు, ఇవాళ ఒక నిండుదనం అనిపించింది, 2 వాయిస్లు వినిపించాయి. అందుకే సిపిఎం వాళ్ళు ఉండాలని కోరుకునేది ఎందుకోసమే అంటూ కూడా చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. అవును, ఎందుకంటే పొలిటీషియన్కి సొంత కెరీర్ ఉంటుంది, పొలిటీషియన్కి ఆత్మ ఉంటుంది, పొలిటీషియన్కి కొన్ని ఎమోషన్స్. ఎవరైనా రాజకీయాల్లో కోరినే రారు, అంటే లెఫ్ట్ రైట్ ఫిలాసఫీయో, లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్, రైట్ ఆఫ్ ద సెంటర్, ఏదో ఒక ఫిలాసఫీ ఉంటుంది. ప్రతివాడికి రాజకీయాల్లోకి వచ్చాడంటే వాడు జగన్ కోసం, జగన్ ఎమ్మెల్యే చేస్తాడని డబ్బులు సంపాదించేది కాదు. ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ సొసైటీతో ఉంటేనే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు. అంటే తర్వాత పొల్యూట్ అయిపోయి అవినీతి చేయడం అవన్నీ, కానీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రజల తరఫున, వాళ్ళ నియోజకవర్గం తరఫున రిప్రజెంట్ చేసి మాట్లాడాలి శాసనసభలో ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాతగా వచ్చిన వాళ్ళు కానీ. అవకాశాన్ని మరి పోగొట్టడం అనేది కూడా ఇప్పుడు వాళ్ళందరూలో ఒక నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంది. సరే, ఇది ఇట్లా ఉంచితే ఇప్పుడు ఈయన ఈ వరవడంతా చూస్తే ఈయన పోయి ఇంట్లో పడుకున్నా మళ్ళీ ఏదో వీళ్ళందరూ కలిసి ఇదిగో ఇంకో ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ డ్రామా సెట్టింగ్కి మళ్ళీ వచ్చేటట్టు కూడా చేయొచ్చు. లేదంటే ఏదో కేసులకి భయపడి వెళ్ళిపోతున్నాడు, అది ఇదని ఏదో పొలిటికల్ ప్రచారం. ఇప్పుడు బెంగళూరులో ఉన్న అరెస్ట్ చేయాలనుకుంటే, ఢిల్లీలో ఉన్న అరెస్ట్ చేస్తారు, అమెరికాలో ఉన్న అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేయదలుచుకుంటే అంటే ఇప్పుడు ఇదే వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అది తథ్యమని తెలుసు కాబట్టి జారుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే అదే అంటున్నా. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే లుకౌట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, అందులో అంత పెద్ద ప్రతిపక్ష నేత, ఈవెన్ ఇప్పుడున్న దాంట్లో వైఎస్ఆర్సీపీ అధినేత, తను అంత ఈజీ అయితే చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ చేసేవాడు చేయదలుచుకుంటే, చేస్తే కూడా మళ్ళీ సానుభూతి అతనికి వస్తుంది. ఇప్పుడు ఆ ఇష్యూ కూడా పెట్టేది సరైన కేసు పెట్టకపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు చూసాం మన సుప్రీంకోర్టు దా పోయి అంత చేసి చివరికి విడుదల చేయాల్సి వచ్చింది బెయిల్ మీద. ఏదో ఒకటి తిమ్మిని బొమ్మిని చేస్తారుగా, అట్లా వాళ్ళు బయటకు వచ్చినా వీళ్ళకి అవమానమే, అంటే వీళ్ళకి మైనస్ అవుతుంది. అట్లా కాకుండా ఆయన అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి వచ్చి ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ పరంగా వాళ్ళ కులం, వాళ్ళ వర్గం, వాళ్ళకి ఏంటి మా వాడిని ఇట్లా చేస్తున్నారనేది కోపం వస్తే అది నెగిటివ్ అయిద్దని. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాబట్టి, మంచి వ్యూహకర్త కాబట్టి అన్నీ చూసుకుంటాడు. సడన్గా ఇప్పుడు మనం అంటే వాళ్ళు కూడా తొందరపడి 50 రోజులు కూడా కాకముందే విమర్శలకు రావటం అనేది వాళ్ళు చేస్తుంది తప్పు. మళ్ళీ అదే తప్పు ఈయన చేయడు, ఎందుకంటే ఈయన చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అరెస్ట్ చేసినా చాలా పకడ్బందీగా. ఇప్పటి వరకు అది లిక్కర్ కేసులో, అది ఎక్సైజ్ సంబంధించిన కేసులో కొత్త ఇష్యూ వచ్చింది, అది మనీ లాండరింగ్ జరిగింది, అందుకని ఈడీకి అప్పచెప్పాలంటున్నాడు.
అంటే ఈడీకి అప్పచెప్పాలనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. అంటే ఈడీకి అప్పచెప్పడం అంటే అది మోడీ దగ్గరికి వెళ్ళదు కేసు. అది అరెస్ట్ ఏమైనా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు ఈడీ కింద, వీళ్ళు ఈడీ కంప్లైంట్ చేస్తే. అది ఈయన చేతికి మట్టి అంటకుండా చేయగలడు. అరెస్ట్కి దీనికి సంబంధం లేదు, ఆయన ఎక్కడికి పోయినా అరెస్ట్ చేయొచ్చు, అది కాదు ఇష్యూ. ఆయన ఏంటంటే ఆయన స్వభావం ఈ అసైన్మెంట్ అయిపోయింది, మన అసెంబ్లీకి బోదలుచుకోవట్లేదు, కోర్టులో ఒకవేళ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే కోర్టుకు సంబంధం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వటము లేదనేది శాసనసభలో స్పీకర్ డిసైడ్ చేయాలి. ఆయన స్పీకర్కి లెటర్ కూడా రాసుకున్నాడు, ఏమైనా చేస్తే స్పీకర్ చేయాలి. స్పీకర్ని ఎప్పుడు కూడా కోర్టు కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, అదొక ఇండిపెండెంట్ వ్యవస్థ, ఒకటి దాని మీద ఇంపోజ్ చేయలేదు. అది ఏంటంటే ఇప్పుడు ఆయన ఎందుకు వేసాడో కోర్టులో అంటే ఇప్పుడు విచిత్రాలు జరుగుతున్నాయి కాబట్టి కోర్టులో వాళ్ళు ఎట్లాంటి ఆర్డర్స్ ఈవెన్ చాలా మంది తెలిసి చేస్తున్నారా లేకపోతే ఇంకా వెనుకున్న వాళ్ళకు ఆయనని ఇప్పటి వరకు ఒక ఏంటంటే జనాల దృష్టిలో ఏ రకంగా ఆయన చిత్రీకరించారో వాళ్ళకి అర్థం కావట్లేదా, ఒక బఫూన్ మాదిరిగా ఆయన చూపించేస్తున్నారు. కోర్టు దాకా 11 మంది ఉండి వెళ్ళడం ఏంటి, చెప్పేవాడి కన్నా ఉండాలి ఈయన కన్నా ఉండాలి కదా అని ఒక వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అవును, అది కోర్టులో తెలుసుకునే వ్యవహారం కాదు, స్పీకర్ దగ్గర తెలుసుకోవాలి. స్పీకర్ రిక్వెస్ట్ చేస్తే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే లేదు. అది కూడా ఇప్పుడు కొన్ని నామ్స్ ఇవన్నీ ఇంటి ప్రకారం ఇప్పుడు మొన్న ఆల్రెడీ దీని మీద ఎనఫ్ డిస్కషన్ అయింది. కౌలన్ షక్దర్ పుస్తకం పట్టుకుని తిరిగారు, వీళ్ళు ఇద్దరు పట్టుకు తిరిగారు, దాంట్లో సాంప్రదాయాలన్నీ నోట్ చేస్తారు. ఆ సాంప్రదాయం లేదు, కనీసం 10% వస్తేనే. ఆ 10% అంటే ఎందుకనంటే మీరు ఒక అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా ఏదైనా ఇష్యూ ఉండాలన్నా సరే ఆ 10% ప్రాతిపదిక అనేది ఉంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వటం కూడా ఆ 10% ఉంటేనే అనేది పెట్టారు. డైరెక్ట్గా రూల్ ఎక్కడా రాసలేదు ప్రతిపక్ష హోదాకి 10% అని, ప్రతిపక్ష హోదాకి ఇట్లా ఏం లేదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనమాట. అంటే గతంలో కూడా అంటే బీజేపీ వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, దానిలో ఏముంది అనేసి కొన్ని కన్సిడర్ చేశారన్న స్టోరీస్ కూడా ఎక్కడా లేదు. ప్రతిపక్ష హోదా వేరు. జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తారు, ఆయన సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్. ఈయన కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ లీడరే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ వేరు, ప్రతిపక్ష హోదా వేరు. ఆయన చేయదలుచుకుంటే ఈ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా కూడా ఏమైనా చేయొచ్చు. మొన్నటిదాకా రాహుల్ గాంధీకి ఏం లేదు కదా అక్కడ, సోనియా గాంధీ అన్నప్పుడు సోనియా గాంధీకి ఏం లేదు. వాళ్ళు చేయదలుచుకున్నది, వాళ్ళు మాట్లాడదలుచుకుంది మాట్లాడారు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టదలుచుకున్నప్పుడు పెట్టారు. రాహుల్ గాంధీ కొంచెం దుడుగ్గా మాట్లాడి ఎంపీ ఇది కూడా పోయింది కదా, సస్పెండ్ అయ్యాడు కదా, ఎంపీగా కూడా రద్దయింది ఆయన సభ్యత్వం. అంటే ఆ స్థాయిలో ఏదైనా చేయొచ్చు, బయట చేయొచ్చు, లోపల చేయొచ్చు, దానికి ఇది అడ్డంకి కాదు. అంటే ఇప్పుడైతే ప్రజాక్షేత్రంలో ఉండకుండా వెళ్ళిపోవడం అయితే కొంత విరామం తీసుకోవడం అన్నా చేస్తుంటాడు, లేదంటే మళ్ళీ అక్కడ ఉండి కొద్ది రోజులు వ్యాపారాలు అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అవి చూసుకుంటూ ఈ టైం వేస్ట్. ఎందుకంటే ఆయన ముందు వ్యాపారి, రాజకీయ నాయకుడు, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు. అందుకనే చంద్రబాబు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. ఆయన వ్యాపారాలు ఏమైనా ఉన్నా భార్య మనదాకా కొడుకు చూసుకునేవాళ్ళు, కానీ ఈయన పూర్తిగా 24 గంటలు మనకు క్లియర్గా కనపడుద్ది ఆయన రాజకీయాల్లోనే ఉంటాడని. జగన్ రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్లు అవి, అందుకని ఇప్పుడు బిజినెస్లు చూసుకుందాం అనుకోవచ్చు. అక్కడ ఉండి ఇక్కడ మనం టైం వేస్ట్ చేయటం ఎందుకు, అది కాకపోయినా అదే తాడేపల్లిలో మహా వైభవం అనుభవించి మళ్ళీ ఇట్లా వెరిఫై చేసుకుని కూర్చోటానికి కూడా ఆయనకి ఇబ్బంది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన హైలీ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ కాబట్టి అది కూడా అనిపించవచ్చు. ఇక్కడ మనం వేలగల్ల పడే కంటే అక్కడైతే ఎవరు చూడరు కదా, అక్కడ పోవచ్చు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.